ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ పీడిఎస్ రేషన్ బియ్యం దందా 3 పువ్వులు 6 కాయలుగా యథేచ్ఛగా సాగుతుంది. గ్రామాల్లో రేషన్ డీలర్లు దళారులతో కొమ్మక్కై రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిచ్చేస్తున్నారు. యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్నారు. అధికారులు మాఫియాను అరికట్టామని చెప్తున్నా దందా మాత్రం జోరుగా సాగుతుంది. అదేంటో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరిని అడ్డాగా చేసుకుని రేషన్ మాఫియా పడగ విప్పింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో హుజూర్ నగర్, చింతలపాలెం, కోదాడ, మిర్యాలగూడ, దామరచెర్ల, తిప్పర్తి, కేతపల్లి, నకరేకల్, కట్టంగూర్ ఈ ప్రాంతాల్లో ప్రధాన అడ్డాగా చేసుకుని రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు రేషన్ బియ్యం వ్యాపారుల మీద కొరడా జులిపిస్తున్నా ప్రజా పంపిణీ బియ్యం మాఫియా ఏ మాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పినా రేషన్ మాఫియా మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన మంచిదైనప్పటికీ కొందరు అధికారులు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. సూర్యాపేట జిల్లా నుండి భువనగిరికి అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 క్వింటాల రేషన్ బియ్యం బొలెరో వాహనాన్ని కేతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను కేతపల్లి పోలీసులు రిమాండ్ చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లుగా ఎస్ఐ శివతేజ తెలిపారు. అక్రమ రేషన్ తరలింపులో ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. హైడ్రా తరహాలోనే రేషన్ అక్రమ తరలింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఓ కన్నేస్తే అక్రమార్కుల పని అయిపోయినట్లేనని గ్రామస్తులు వాపోతున్నారు.